పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్ పర్యటనకి వెళ్ళినటువంటి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ భేటీ అయినటువంటి నేపథ్యంలో వారి భేటీతో కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నేపథ్యంలో వారి భేటీ వల్ల జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి ఎటువంటి వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి, అసలు వారి భేటీలో ఏ ఏ అంశాలు చర్చకొచ్చాయి అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్ పర్యటనకు వెళ్ళినటువంటి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు అక్కడ భేటీ అయినటువంటి నేపథ్యంలో వారి భేటీ వల్ల జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయనేటువంటి వార్త సోషల్ మీడియాలో షేక్ చేస్తూ ఉంది సోషల్ మీడియాని. ఏంటి వారి భేటీ వల్ల జగన్మోహన్ రెడ్డికి అలాగే కేసీఆర్కి మోగుతున్నటువంటి వార్నింగ్ బెల్స్ ఏంటి, అసలు వారి భేటీలో ఏ ఏ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అసలు మీరు తీసుకుంటే కనుక అయితే భారతదేశం నుంచి 5-6 రాష్ట్రాలు పోటీ పడ్డాయి ఎక్కడికి దావోస్ వెళ్ళటానికి. అందులో మీకు కేరళ ఉంది, తమిళనాడు కూడా ఉంది. కాకపోతే వాళ్ళ పనితీరు అనాలో, పొటెన్షియాలిటీ అనాలో, లేదు ఈ రాష్ట్రాలు వెళ్తే మనకు ప్రయోజనం చేకూరుతుందనో, ఇప్పుడు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 3 రాష్ట్రాలకి పర్మిషన్ దొరికింది. సో ఈ 3 రాష్ట్రాల తరఫున ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ముఖ్యంగా అక్కడ మీకు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నచ్చినా నచ్చకపోయినా చంద్రబాబు నాయుడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. దావోస్ అంటేనే చంద్రబాబు కాబట్టి అంటే ఫస్ట్ నుంచి కూడా దావోస్కి వెళ్ళి ఇటు తెలంగాణ మనం చూసుకుంటే అభివృద్ధి చెందిన, ఇప్పుడు ఆంధ్ర అభివృద్ధి చెందబోతున్న, రెండింటికి కారణం చంద్రబాబే కదా. అదే కాకుండా అసలు మనం ప్రొజెక్ట్ చేసుకోవటం అనేది, అంటే మన రాష్ట్రం గురించి, మన రాష్ట్రంలో ఉండే వనరుల గురించి, ఇప్పుడు పొటెన్షియాలిటీ ఏంటి, ఇవి ఉన్నాయి మా రాష్ట్రంలో, మీకు సహజ వనరులు ఉన్నాయి, కోస్తా తీరం ఉంది మీకు, అంటే మనం ప్రొజెక్ట్ చేసుకోవటంలో బాబు గారు ఎప్పుడూ కూడా ముందుంటారు. చంద్రబాబు నాయుడుకి ఆ విషయంలో ఆయన అందవేశం చెయ్యనే చెప్పాలి మనం. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కొంచెం పోటీ పడుతున్నాడు. అంటే అతను కూడా కొంచెం అగ్రెసివ్గా ముందుకెళ్తున్నారు. అంటే రాష్ట్రానికి ఏదో చేయాలి, రాష్ట్రాన్ని ముందంజలో తీసుకెళ్ళాలి. మీరు డేంజర్ బెల్స్ అని అన్నారు చూడండి. డేంజర్ బెల్స్ అనే కంటా కూడా అసలు అంటే వాళ్ళు ఇప్పుడు సిగ్గుతో మొహం దించుకోవాలి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా. కేటీఆర్ కంటే ఒకటి, కేటీఆర్ ఐటీ మినిస్టర్గా చేశాడు, కానీ పెద్దగా ఏం ఒరిగింది మనకు తెలియదు. అయితే అసలు జగన్మోహన్ రెడ్డి ఐ థింక్ 5 yearsలో ఒక్కసారి వెళ్ళినట్టున్నాడు దావోస్లో. వెళ్ళి పాపం ఇట్స్ ఎ వెరీ లెంగ్తీ క్వశ్చన్ అని పాపం ఆయన బాధపడ్డాడు సమాధానం ఇవ్వటానికి. వేరేస్ మనకి గుడ్డ అమర్నాథ్ గారి గురించి తెలుసు, అక్కడ -5 ఉంటుంది, -10 ఉంటుంది, స్నానం చేయడానికే ఉండదు అంటూ ఆయన అక్కడ పరిస్థితులు పాపం మనకి వివరించి చెప్పాడు. కాబట్టి ఈ రెండూ తెలిసి కూడా చంద్రబాబు నాయుడు లాంటి ఒక 74 ఏళ్ల నవయువకుడు వెళ్ళి ఈరోజు అంతా తానే అక్కడ నిజంగానే చెప్పాలంటే చాలా చక్కటి ప్రసంగం చేశారు నిన్న ఆయన. కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి బాధ ఉంటుంది, అయ్యో మనం చేయలేంది ఏం చేస్తున్నాడని. ఇప్పుడు రేపు పొద్దున పెట్టుబడులు వచ్చాయి అనుకుందాం దావోస్ నుంచి, అప్పుడు ఏమంటారు ఈ గుడ్డ అమర్నాథ్ గారు, ఇవన్నీ ఎప్పుడో మేము మొదలు పెట్టాము, ఇప్పుడు మీరు సంతకాలు చేశారు అని అంటాడు. కావాలంటే చూసుకోండి, అనకపోతే మనం ఆశ్చర్యపోవాలి. అంటే వాళ్ళ ఓటమిని వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళ చేతకాంతనాన్ని ఒప్పుకోరు, కానీ ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు దాన్ని వాళ్ళకి ఆపాదించుకోవటానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అది వాళ్ళకి డేంజర్ బెల్స్ అక్కడ. సరే, ఇంకా కేటీఆర్కిను రేవంత్ రెడ్డికి ఇప్పుడు పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటుంది, మామ అప్పుడే మండే మూకుళ్ళవి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇద్దరు భరించలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని వాళ్ళు భరించలేరు. వాళ్ళు ఏమంటారు, మేము గతంలోనే చేసేసాము, లేకపోతే గతంలోనే తీసుకొచ్చామని వాళ్ళు అంటారు. సో ఎవడికి వాడు దాన్ని ఆ క్రెడిట్ తీసుకోవటానికి మాత్రం ముందుకు వస్తారు. చెడు జరిగితే ఎవడు ముందుకు రాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇవన్నీ పక్కన పెడితే అసలు దావోస్లో ఈరోజు ఏంటి, అసలు వీళ్ళిద్దరు భేటీలో ఏం జరిగి ఉండొచ్చు? నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు దావోస్లో, నేను మళ్ళా తెలుగువాడిగానే పుట్టాలని అనుకుంటున్నాను. తెలుగువాడిగా అన్నారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనలేదు. అంటే 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలి అనే ఆకాంక్ష ఒక పక్క, మరో పక్క నిన్నను ఆయన అన్న దాంట్లో నేను చనిపోయాక నన్ను గుర్తుపెట్టుకుంటారు అనుకున్నాను అందరూ, కానీ నన్ను ఇప్పుడే గుర్తించారు మీరు. నేను ఎక్కడ ఈయన ఇలా అనుకున్నారంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు అలా అనుకున్నారట.
నేను మళ్ళా జన్మలో తెలుగువాడిగా పుట్టాలి, నన్ను వీళ్ళందరూ కూడా గుర్తిస్తారు తెలుగువాడిగా అని అనుకున్నారట. కానీ ఇప్పుడు నేను బతికుండగానే మీరు గుర్తించారు, నాకు చాలా సంతోషంగా ఉందని. మీకు కావ్యాల్లో అప్పకవి వస్తారు, అప్పకవి అని ఆయన అన్నారనమాట, అసలు తెలుగువాడిగా పుట్టడమే గొప్పతనం అని ఆయన చెప్తారు ఒక పద్యం కూడా. ఎందుకంటున్నా అంటే ఆయన యాక్చువల్గా అపయ దీక్షితులని ఆయన ఒక తమిళుడు, కానీ తెలుగులో రాశారని తెలుగు గొప్పతనాన్ని ఆయన ప్రశంసిస్తారు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అంటే తెలుగు గొప్పతనం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆయన తెలుగువారిగా మళ్ళీ పుట్టాలని బాబు గారు అనుకున్నారు కాబట్టి. ఇకపోతే మనం రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని చూస్తే కనుకైతే వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందండి సంభాషణ, ఖచ్చితంగా ఎలా రాష్ట్రాలను అభివృద్ధి చేయాలి, అంతే కదా, ఏమేమి తీసుకురావాలి, మీరేం తీసుకొస్తున్నారు, పరిశ్రమలు మీరేం తీసుకొస్తున్నారు, ఏంటి పెట్టుబడులు పెడతారు, ఎవరికి ఏ వనరులు ఉన్నాయి, ఆ రకంగానే కదా. ఇప్పుడు ఇక్కడ మీరు కనుక చూసుకుంటే సాధారణంగా దావోస్కి ముఖ్యమంత్రులు వెళ్ళటం తక్కువ, ఐటీ మినిస్టర్స్ వెళ్తారు ఎక్కువ, అంటే జనరల్గా. కానీ అందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెళ్తారు ఒకటి. ఇక్కడ ఇవాళ రేవంత్ రెడ్డి కూడా వెళ్ళారు. సరే ఐటీ మినిస్టర్గా లోకేష్ అలాగా వెళ్ళారు, వెళ్ళలేదని మన అంటల్లా. కానీ ఆ బ్రాండ్ అనేది ఏపీ బ్రాండ్ అంటే లేదు, ఒకప్పుడు తెలంగాణ బ్రాండ్ హైదరాబాద్ బ్రాండ్ అంటే చంద్రబాబు నాయుడే కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. అంటే యువతకి ఏం కావాలి, ఏం తీసుకురావాలి, ఒక విజన్ అనేది ఒక 10 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది, ఒక 20 ఏళ్ల తర్వాత యువతకి ఏం కావాలి అనేది ఆయన ఇప్పుడు ముందుగానే ఆలోచిస్తారు. 2047 విజన్ 2047 ఆయన చెప్పినప్పుడు 2047 కంటే ముందు ఏం జరుగుతుంది, ఇవాళ ఏఐ కావాలా, ఇంకేం కావాలి, ఇప్పుడు ఎన్నో వస్తున్నాయి, డీప్ టెక్ కావాలా, ఎన్నున్నాయి ఇప్పుడు నానో టెక్నాలజీ, ఇలా అంటే ఏది కొత్తది వచ్చినా కూడా అంటే చూసారా దాని మీద ముందే దృష్టి పెడతారు. అది అందుకని చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన ఖచ్చితంగా ఒక టెక్నికల్ పర్సన్ ఆయన. ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు దావోస్ పర్యటనకు వెళ్ళినటువంటి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ భేటీ అయినటువంటి నేపథ్యంలో ఆ భేటీలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయి అంటే ఏం చెప్తారు? ఇదే ఇప్పుడు ఐటీకి డెవలప్ అయిందండి ఎక్కడ, హైదరాబాద్లో ఆల్రెడీ. సో ఇప్పుడు అమరావతిని డెవలప్ చేయాలి, ముఖ్యంగా వైజాగ్ ఐటీ హబ్ అనుకుంటున్నారు. సో ఏం చేస్తే బాగుంటుంది, ఏమేమి ఇప్పుడు మాకు ఇవన్నీ ఈ రిసోర్సెస్ ఉన్నాయి, మాకు ఈ సహజ వనరులు ఉన్నాయి, మాకు మీరు వాటిని ఇస్తే కనుక అయితే మేము మీకు ఇంత స్థలం ఇవ్వగలం, మీరు ఇది పెట్టుకోవడానికి ఒక అనుకూలంగా ఉంటుందని ఈయన మాట్లాడి ఉండొచ్చు. సో ఇవన్నీ నేను మాట్లాడానని బాబు గారు చెప్పుండొచ్చు. బాబు గారు సీనియారిటీని లెక్కలోకి తీసుకుని రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ మీరు ఐటీ డెవలప్ చేశారు ఇక్కడ, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, మేము ఇంకా ఎలా ముందుకెళ్తే బాగుంటుందని రేవంత్ రెడ్డి గారు అడిగి ఉండొచ్చు, తప్పులేదు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి కదండి. ఇప్పుడు మనం మన నాలెడ్జ్ని వాళ్ళకి ఇవ్వటం వల్ల వచ్చే నష్టం ఏమి ఉండదు. అయ్యో వీళ్ళు మన దగ్గర నుంచి తన్నుకుపోతారేమో, ఇది మనం వీళ్ళకి చెప్పేస్తే మనకేమైనా నష్టమేమో అనే ఆలోచన అక్కర్లా. రాజకీయపరమైనటువంటి చర్చ జరిగినటువంటి దాఖలాలు ఏమంటారు? రాజకీయంగా ఏం జరుగుతాయి అది ఇక్కడికి వచ్చాక జరుగుతాయి. రాజకీయంగా జరగాలి అంటే ఇప్పుడు ప్రాంత విభజన జరిగినప్పుడు ఏమేమి ఆస్తిపాస్తులు రావాలో వాటి గురించి మాట్లాడుకోవాలి. లేదు ఇప్పుడు కృష్ణా బోర్డు వివాదం ఒకటి ఉంది, నీటి గురించి. ఇప్పుడు సాగరును తర్వాత ఈ కృష్ణా బోర్డులో కలపాలి గోదావరికి సంబంధించిన వాళ్ళు అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. సో వీటి గురించి మాట్లాడుకోవాలి. ఇవన్నీ దావోస్కి వెళ్ళి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు దావోస్ అనేది ఎందుకు వెళ్ళారు, పెట్టుబడులు లక్ష్యంగా వెళ్ళారు కాబట్టి పెట్టుబడులు లేదు, ఏ కంపెనీలు తీసుకురావాలి, యువతకి ఏం చేస్తే బాగుంటుంది, యువతకి ఎలాంటి అంటే ఇప్పుడు టెక్నికల్గా కావచ్చు లేకపోతే శిక్షణా పరంగా కావచ్చు, యువతకి ఏమి ఇస్తే బాగుంటుంది, మీరు ఏం చేస్తారు, చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఉండొచ్చు. ఇప్పుడు యువత చాలా, ఇప్పుడు హైదరాబాద్ యువత అయినా, అమరావతి యువత అయినా, వైజాగ్ యువత అయినా అందరూ తెలుగు పిల్లలే. సో ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ అలాగా వస్తారు కాబట్టి ఆ పరంగా మాట్లాడుకుంటారు తప్ప ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాలు కావచ్చు, లేదు రాష్ట్రాలకు సంబంధించి విభజన పరంగా రావాల్సిన ఆస్తిపాస్తుల గురించి అయితే మాట్లాడుకోరు. కాబట్టి పెట్టుబడులే లక్ష్యంగా వీళ్ళు మాట్లాడుకుని ఉంటారు. తర్వాత ఏ కంపెనీలు తీసుకొస్తే బాగుంటుంది, వీళ్ళకి తగ్గట్టుగా హైదరాబాద్ వాతావరణానికి తగ్గట్టుగా ఇక్కడికి ఏమొస్తే బాగుంటుంది, వీళ్ళు ఏం చేయగలరు, అదేవిధంగా అక్కడ ఏం చేయగలరు అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పు ఉండొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.